వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు సరికొత్త రుచులతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ ని మీకు పరిచయం చేయడం కోసం సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని మన షెఫ్ మనకు చేసి చూపిస్తుంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దాం రాజు గారు ఈ రోజు ఏం అడుగుతున్నారో మన ఆడియన్స్. ఓకేనండి. ఓకే, సో లలిత గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. మంచి టేస్టీ రైస్ ఐటమ్ అడుగుతున్నారు, పలావ్ యాక్చువల్ గా. చెన్నా వెజ్ పలావ్ తయారీ విధానం చూపించమని మెయిల్ చేశారు. ఓకే, సో అడిషనల్ గా మనకు చెన్నా యాడ్ చేసి చేసుకోవాలి. ఇక్కడ కాబూలి శనగలతో చేద్దాం. సో మామూలుగా చిన్న శనగలు అంటే మనం కర్రీలోకి వాటిలోకి బాగానే ఉంటుందేమో, కానీ రైస్ ఐటమ్ అనేటప్పటికి కాబూలి శనగలు బాగుంటుంది కదా, లుక్ బాగుంటుంది, మనకి టేస్ట్ కూడా ఇవైతే ఇంకా అడిషనల్ గా బాగుంటాయి. ఓకే, మరి చెన్నా వెజ్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా వెజ్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకేనండి. సో ఇక్కడ అంటే మనం ఏ డిష్ చేయాలి అనుకున్నప్పుడు కాబూలి శనగల్ని ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, కొంచెం అప్పుడు బాగా నానితే మనకి బాగా ఉడికితే అది గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండి బాగుంటుంది. సో అలాగే బాస్మతి బియ్యం కూడా పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, సో ముందుగా సో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా రైస్ ఐటమ్స్ అయిపోతాయి కదా. అవునండి. ముందుగా మసాలా దినుసులు, అలాగే బిర్యానీ ఆకు, జనరల్ గా పలావ్ అనగానే అంటే ఈ మసాలా దినుసులు వాడకం కూడా కొంతమంది ఎక్కువ వేసేస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ మనం ఎంచుకునే ఐటమ్స్ ని బట్టి ఆ రైస్ కి తగ్గట్టుగా వేసుకుంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా నార్మల్ గా ఉంటుంది కదా. చాలా తక్కువ వేసుకుంటే జస్ట్ ఏంటంటే దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో మరి ఆ ఘాట్ ఎక్కువ తెలిస్తే కూడా దాన్ని పెద్దగా ఎంజాయ్ చేయలేము. అవును. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, కొన్ని చోట్ల పులావ్ తింటుంటే ఎక్కువ మసాలా దినుసులు తగులుతూ ఆ ఘాట్ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఎంజాయ్ చేయలేము కూడా. సో పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనకి ఘాట్ అంతా కూడా ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వీటి వల్లే కాబట్టి సరిగ్గా చూసి వేసుకుంటే సరిపోతుంది. అంటే మామూలుగా పలావులు కానీ బిర్యానీలు చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా చేసుకుంటే చాలా బాగుంది. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు. సో ఇంకా మనకి వెజ్ పలావ్ కాబట్టి చక్కగా అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలన్నీ మనం వాడుకోవచ్చు. తరిగిన అంటే బీన్స్ ముక్కలు, ఓకే, అలాగే బంగాళదుంప ముక్కలు. సో రాజుగారు ఇవన్నీ పచ్చి ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం ఉడకాలి కదా. అవునండి, నేను చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ ఉడుకుతుంటాయి, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మష్రూమ్స్ ఎక్కువ కాలం పాడైపోకుండా ఉండాలంటే వాటిని పేపర్ బ్యాగ్ లోంచి ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే అవి ఎక్కువ కాలం పాడైపోకుండా ఫ్రెష్ గా ఉంటాయి. చిట్కా చూసారు కదా రాజుగారు, ఉడికాయ ముక్కలు సరిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే,
కొద్దిగా పసుపు అండి. అలాగే కొద్దిగా పెరుగు. ఓకే, సో కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుంది కదా పెరుగు. అవునండి. అలాగే ముందుగా మనం ఉడికించిన కాబూలి శనగలు. ఓకే, ఓకే అండి. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, అలాగే తరిగిన పుదీనా. ఓకే, సో బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం ఆ పెరుగు ఇదంతా కూడా వేసాం కాబట్టి కొద్దిగా మనకి ఎలాగో అది కొంచెం లిక్విడ్ ఫామ్ లో అవుతుంది కదా, అంటే ఇక్కడ రైస్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. అది కలిసిపోవడం కూడా బాగా కలిసిపోతుంది. అవునండి. సో రైస్ కూడా వేసిన తర్వాత కొద్దిగా మగ్గితే మనకు టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, వావ్, చూస్తుంటేనే చక్కగా చాలా కలర్ఫుల్ గా, అంటే కొద్దిగా పసుపు కూడా వేసాం కదా, కొంచెం ఆ కలర్ కూడా బాగా తెలుస్తుంది. ఒకటి పసుపు అంటే కొంచెం కలర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా కొంచెం బాగా వస్తుంది. కొద్దిగా పెరుగు పసుపు అంటే ఇవన్నీ మిక్స్ అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది కదా మనకి. అవును. సో రెడీ అయిపోయింది. ఓకే, సో ఇలా వేడి వేడిగా తినేస్తే చక్కగా ఏమి కాంబినేషన్ అక్కర్లేదు కదా గారు. సో పెరుగు కూడా దీంట్లోనే యాడ్ చేస్తాం, చాలా బాగుంది. ఇంకా ఫైనల్ టచ్ గా ఏమైనా కావాలంటే కొంచెం రైతా లేదా ప్లెయిన్ కర్డ్ అయినా కూడా వేసుకొని తినేయచ్చేమో కదా. అవును. లేదా దీంతో పాటు ఇంకొంచెం హెల్దీగా ఉంటే అది గ్రీన్ సలాడ్, టమాటో ముక్కలు, కీరా ముక్కలు, సో ఇవి కూడా యాడ్ చేసుకొని తీసుకున్నా బాగుంటుంది. కొద్దిగా పుదీనా. ఓకే, మంచి స్మెల్ కూడా వస్తుంది యాక్చువల్గా. ఓకే, చనా వెజ్ పలావ్ రెడీ. వావ్, నైస్. ఓకే, సో మరి వేడివేడిగా చన్నా వెజ్ పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చన్నా వెజ్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, పెరుగు, ఉడికించిన కాబూలి శనగలు వేసి మరికాస్త వేగనివ్వాలి. చివరిగా అన్నం, తరిగిన పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చన్నా వెజ్ పలావ్ రెడీ. చన్నా వెజ్ పలావ్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. చాలా టేస్టీగా ఉంది కదా. అవునండి. సో అంటే ఆ పలావ్ టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, కాకపోతే మధ్యలో ఈ శనగలు ఇలా ఉండటం వలన మనకి వెజిటబుల్స్ ఎంతైనా కొంచెం మెత్తగా అయిపోతాయి కదా, కొద్దిగా ఇది అలా పలుగ్గా తగులుతూ బాగుంది. వెరీ టేస్టీ రాజు గారు. చక్కగా ఇది ప్లెయిన్ కర్డ్ తో తిన్నా, మీరు అన్నట్టు వెజిటబుల్ సాలెడ్ తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో బాగుందండి పలావ్. ఇలాగా శనగలతో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎండాకాలం కదండి, ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ వేడి తగ్గడానికి చాలా రకాల చిట్కాలే ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు ఒక సింపుల్ చిట్కా చూద్దాం. కొత్తిమీరని మన డైట్లో ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే చలవ చేస్తుంది. ఎందుకంటే కొత్తిమీరకి ఉష్ణాన్ని తగ్గించే శక్తి ఉంటుంది కాబట్టి. ఓకే, మరి చన్నా వెజ్ పలావ్ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మధురంగా సెగ్మెంట్ లో మనం ఒక టేస్టీ స్వీట్ చూడబోతున్నామండి. అవేంటంటే బెల్లం కాజాలు. మరి ఈ బెల్లం కాజాల తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు బెల్లం కాజాలు. అవునండి. యాక్చువల్ గా మంచి స్నాక్ ఐటమ్ కదా, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే కొంచెం సీజనల్ గా మనకి అంటే పిల్లలు ఇంట్లో ఉంటారు, క్వాంటిటీ కూడా ఎక్కువ చేసుకోవచ్చు ఇవైతే కదా, కూడా చేసుకోవచ్చు కాబట్టి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాకపోతే కొంతమంది అంటే పంచదారతో చేసుకుంటూ ఉంటారు, బెల్లం అయితే మనకి హెల్దీగా కూడా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఈరోజు బెల్లంతో చూపిస్తారు. ఓకే, మరి బెల్లం కాజాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెల్లం కాజాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి అరకప్పు, మైదా అరకప్పు, ఉప్పు తగినంత,
నెయ్యి 1 టేబుల్ స్పూన్, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుని బౌల్ ఇస్తారా. సో దీంట్లో ముందుగా గోధుమ పిండి, ఓకే, అలాగే మైదా. సో మనకు కావాల్స్తే రెండిట్లో ఏదో ఒక దాంతో కూడా మనం చేస్తాం. కంప్లీట్ గా చేసేస్తాం. ఐదర్ గోధుమ పిండి కానీ లేకపోతే మైదాతో కానీ. కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే కరిగించిన నెయ్యి. ఓకే. సో ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుని సో నెయ్యి వేసిన తర్వాత ఎప్పుడైనా బాగా ఇలా కలిపేసుకోవాలి. లేకపోతే అలాగే మనం వాటర్ వేసేసి కలిపేస్తే అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో తగిన నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలో కలుపుకోవాలి. ముద్ద చేసేసుకోవాలి. అవును. ఓకే. పాకం కూడా పెట్టుకుందామా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో బెల్లం, కొద్దిగా యాలకుల పొడి, ఓకే, సరిపడా నీళ్ళు వేసేసుకోవాలి. ఓకే. సో ఇది మనకు కొంచెం తీగ పాకం లాగా, అంటే మరీ లేతగా కాకుండా మధ్యస్థంగా వస్తే బాగుంటుంది కదా? అవునండి. ఓకే. సో ఇది ఎలాగూ పాకం అవ్వాలి అండ్ అక్కడ మనకి అది ఉండలా చేసేసుకోవాలి. అవునండి. ఓకే. సో అయితే మీరు అది పిండి కలుపుతుండండి రాజు గారు, మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే అండి. ఓకే అండి. ఇక్కడ ఈ 2 పనులు అవుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. బరువు తగ్గాలనుకునే వారి కోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. లేత మునగాకు చిగుర్లని రసంలా చేసుకుని తీసుకున్నట్లయితే బరువు త్వరగా తగ్గుతారు. చిట్కా చూసారు కదండి. రాజు గారు రెడీయా పిండి? రెడీ అండి. ఓకే. రెడ్ ప్లేట్ ఇస్తారా? సో దీన్ని మనం కొంచెం కొంచెం తీసుకొని సో చపాతీలా అంటే కొంచెం మందంగా రావాలండి. ఓకే. సో కొద్దిగా పొడిపిండి వేసుకొని రోల్ చేసుకోవాలి. సో మనం ఇలా గోధుమ పిండి మైదా పిండి కలిపితే కూడా మనకి ఆ కాజాలు ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి కదా? అవునండి. అండ్ ఉట్టి గోధుమ పిండితో ఒక రకంగా ఉంటాయి, ఉట్టి మైదాతో కూడా ఒక రకంగా ఉంటాయి మనకి. అవును. ఓకేనా రాజు గారు? ఓకేనండి. కట్ చేసుకోవటమేనా? ఎస్. యాక్చువల్గా మనం ఈ కాజాలు చేసుకోవాలంటే అసలు ఏమి ప్రిపరేషన్ కూడా అక్కర్లేదు. చాలా ఫాస్ట్గా, చాలా తొందరగా అయిపోతుంది. అసలు అన్నీ అంటే ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్ తో చేసేసుకోవచ్చు. సో ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసుకోండి. ఓకే. మీరు కొంచెం పెద్ద సైజ్ కట్ చేస్తున్నాను. అది నార్మల్ ఇష్టం. కొంచెం చిన్న సైజ్ లో చేస్తూ ఉంటారు కదా? ఓకే. ఓకే. సో ఇవి చేసుకునేటప్పుడే మనం కొన్ని కాజాలు స్వీట్ గా చేసుకోవచ్చు, కొన్ని కారంగా కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం, చాయిస్. పాకం ఇంకొంచెం దగ్గర కావాలి కదా? కొంచెం. సో ఇవి వేగే లోపు ఇది కూడా వచ్చేస్తుంది. ఇవి కూడా కొంచెం స్లో ఫైర్ లో మనకు వేగితే కొంచెం ఆ క్రంచీ అనేది వస్తుంది. బాగుంది.
ఓకే అండి. ఓకే. సో చక్కగా మనకి ఎంత అయితే పిండి ఉంటుందో అవన్నీ కూడా అలా వేయించుకుని ఇలా పాకం పట్టించేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటే మనకి కాజాలు కూడా ఆరిపోయి పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి కదా. అవును. యా, సో ప్లేట్ ప్లేట్ ఇచ్చిన. ఓకే, కొద్దిగా డ్రై అయిపోతే మనకు మంచిగా క్రంచీగా వస్తుంది. యా, ఓకే. ఓకే, కాజాలు రెడీ. బెల్లం కాజా రెడీ. సో రాజుగారు ఏం చూపిస్తున్నారు యాపిల్తో? టార్టాయిస్ చేస్తాం. ఓ, తాబేలు. సో కొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది. ఓకే. సో హాఫ్ కట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి బాడీ అండి. మొత్తం ఇంకా మనకి సో 4 స్లైసెస్ అండి. లెగ్స్ ఇవి. ఓకే. ఓకే, సో ఇది హెడ్ అండి. ఓ, సో మొత్తం మనకు ఒక యాపిల్లో అయిపోతుంది చక్కగా కార్వింగ్ అంతా. అవునండి. సో ఇది కొంచెం సో ఇక్కడ వస్తుంది, కొద్దిగా స్లాంట్ కట్ చేస్తున్నాం. యా. ఓకే, ఓకే. ఇక్కడ ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. సో పైన కొంచెం షెల్ డిజైన్ గా అంటే గల్లుగా వస్తుంది కదా. యా. సో గ్రూవర్ తో. ఓకే. సో దీనికి మాత్రం మనకు గ్రూవర్ ఉంటే ఈజీగా ఉంటుంది కదా చేసుకోవడానికి. సో యాపిల్ ఎంత డార్క్ గా ఉంటే ఇది మనకు అంత అట్రాక్టివ్ గా కనిపిస్తుందేమో కదా. అవునండి, అంటే ఈ లైన్స్ ఇస్తాం కదా. Yeah. సో బాగా క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ వర్క్ ఒకటి కొంచెం హార్డ్గా ఉంటుందండి, మిగతాదంతా చాలా ఈజీ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇక్కడ హెడ్ దగ్గర కొంచెం ఇలా ఓపెన్ చేస్తాం. ఓకే. ఓకే. సో అలాగే దీన్ని కూడా జాయిన్ చేసేద్దాం. ఓకే. ఓకే. ఐస్ వచ్చేసి ఇటువైపు సైడ్లో ఇలా హోల్డ్ చేసి లవంగం పెడుతున్నాను. ఓకే. అవి జస్ట్ మనం అలా ప్లేట్ లో అరేంజ్ చేసుకోండి. క్యూట్ గా ఉంది టార్టాయిస్. ఓకే. ఓకే, సో చూసారు కదండి చక్కగా కార్వింగ్ తో మనకి బెల్లం కాజాలు కూడా రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఈ బెల్లం కాజాలు ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. బెల్లం కాజాలు తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో మైదా, కరిగించిన నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం పట్టాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా వత్తుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని బెల్లం పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, బెల్లం కాజాలు రెడీ. ఓకే, మరి బెల్లం కాజాలు తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి.
బాగున్నాయి కదా, చాలా మరి ఎక్కువ కరకరలాడట్లేదు, అలానే మరీ సాఫ్ట్ గా లేవు, చక్కగా మీడియం గా మంచి గుల్లదనం వచ్చింది. ఎస్ అండి. చాలా బాగుంది. అండ్ బెల్లం కూడా చక్కగా పట్టేసింది అంతా కూడా. ఇందాక మనం తీసినప్పటికంటే ఇప్పటికి కొద్దిగా ఆరి dry అయింది. మనకి అది విడివిడిగా ఇలా వచ్చేస్తున్నాయి. నైస్. సో చూసారు కదండి, బెల్లం కాజాలు చాలా సింపుల్ చేసుకోవటం అండ్ మంచి టేస్టీ స్నాక్. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నానబెట్టిన ఎండు ఖర్జూరాల్ని పాలల్లో కలుపుకుని అందులో అరటిపండు కూడా కలుపుకుని తీసుకున్నట్లయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండి ఊరించే వంటలు చేయడానికి. అవేంటో చూద్దామా? ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఈ రోజు మనకి ఊరించే వంటలు చేసి చూపించడానికి. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరేంటి? సరిత. సరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? తాండూరు. తాండూర్. ఓకే. హాయ్ అండి. మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి. ప్రశాంతి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మంచిర్యాల నుంచి వస్తున్నాను. మంచిర్యాల. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా లేకపోతే? లేదండి, ఇక్కడే. ఇక్కడేనా? ఇద్దరు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కదా. సో రెడీయా మరి వంటలు చేయడానికి? ఓకే. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరు? నేనే చేస్తాను. మీరే చేస్తారా? ఏం చేస్తారు? కేసరి ఆలు కర్రీ. కేసరి ఆలు కర్రీ. ఓకే, టేస్టీగా ఉంటుందా అంటే ఆ కేసర్ ఫ్లేవర్ లో? అవును. అవునా? ఓకే. ఓకే, మరి కేసరి ఆలు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కేసరి ఆలు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కుంకుమ పువ్వు 1/2 టీ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 1/2 కిలో, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, పసుపు చిటికెడు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, యాలకులు కొద్దిగా, లవంగాలు 2, ఉప్పు తగినంత. ఓకే, మరి కేసరి ఆలు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేయాలి మనం. సరిపడా ఆయిల్. సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ చిటికెడు ఇంగువ, ఇంగువ, తర్వాత టమాటా ప్యూరీ వెంటనే. వెంటనే. సో ఇంకా ఉల్లిపాయలు ఇందులో ఏం ఏం అక్కర్లేదా? అవసరం లేదు. తర్వాత పసుపు చిటికెడు, తర్వాత 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి మనం. ఓకే. అంటే దీంట్లోకి ఆనియన్స్ ఆ టేస్ట్ బాగోదా లేకపోతే? కేసరి వేస్తే అవన్నీ వేస్తే కొంచెం టేస్ట్ మళ్ళీ డిఫరెంట్ అవుతుంది. అవును. అట్లాగే ఓన్లీ కేసరి అంటే ఓన్లీ టమాటో ప్యూరీనే యూజ్ చేస్తాం. ఓకే ఓకే. సో కొంచెం మనకి ఆ గ్రేవీ కావాలి కాబట్టి దానికోసం టమాటో ప్యూరీ. ఓకే, మూత పెడదామా? మూత పెట్టి 2 మినిట్స్ అయిన తర్వాత. ఓకే ఓకే. ఇదేం పౌడర్? అదే మేడం, అది ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి కొంచెం లైట్ గా వేయించుకొని పౌడర్ వేసుకోవాలి. అక్కడ మరి లవంగాలు అవి కూడా? అవి కూడా, ఇలాచి, లవంగా 2 ఉంటాయి. సో ఇవన్నీ కలిపేసి పౌడర్ చేయాలి. లైట్ గా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్. వితౌట్ ఆయిల్. ఈ కర్రీకి మనం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి. దానికి ఏమేం కావాలంటే ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, కొద్దిగా లవంగాలు, యాలకులు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా నూనె లేకుండా మామూలుగా వేయించేసుకొని చక్కగా పౌడర్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఈ పౌడర్ దీనికి కొంచెం మెయిన్ మసాలా టైప్ లోనా? ఓకే, చూద్దాం ఒకసారి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ కర్రీ మీరు? మేడం ఇది మా అత్తయ్య చూపించారు. మీ అత్తయ్య చూపించారా? దేంట్లోకి బాగుంటుంది ఇది కాంబినేషన్? చపాతి, రైస్ లోకి కూడా బాగుంది, కాకపోతే బగారా రైస్ అలాంటి వాటిలోకి. ఓకే ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ ఏం వేద్దాం? ఆలు యాడ్ చేసుకోండి. సో ఉడికించేసిన బంగాళదుంప కొంచెం పసుపు వేసి ఉడికించారా? ఆలు. తర్వాత ఈ పౌడర్ ఉంది కదా మేడం, 2 స్పూన్స్. సో సరిపడా. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎండుమిర్చి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో అంటే మనకి ఇంకా కారం అంతా కూడా ఎండుమిర్చి కారం? ఎండుమిర్చి మళ్ళీ సపరేట్ గా ఏం వేయట్లేదు. ఓకే ఓకే. సాల్ట్ తర్వాత వేస్తారా? లాస్ట్. ఓకే. మనకి ఆ కేసరి ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి లాస్ట్ కి వేస్తామో తెలుసు. అదే ఎందుకంటే ఇప్పుడు ఈ మసాలా కూడా ఎక్కువ వేయలేం కదా మేడం, కేసరి కొద్దిగా వేస్తేనే. అదే అంటే మనం కొంచెం వేసుకున్నా దాని టేస్ట్ అనేది మనకి దాని డిఫరెన్స్ తెలుస్తుంటుంది స్వీట్స్ లో వాటిల్లో. కానీ ఇక్కడ ఈ మసాలా పేస్ట్ లోనే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, మరి ఈ టేస్ట్ ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. తెలుస్తుంది. కొంచెం సిమ్లో మూత పెట్టాలా అక్కర్లేదు? మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాం. సో కొంచెం మనకి ఎంత పలుచగా కావాలంటే దానికి తగ్గట్టుగా. మీరేం చేస్తుంటారండి? ఇంట్లోనే హౌస్ వైఫ్. ఇంట్లోనేనా? ఎవరేం చేస్తుంటారు?
అది అది రిపోర్టర్. ఏది? రిపోర్టర్. ఓకే. రిపోర్టర్. ఏం పేరు? గోపాల్. గోపాల్. పిల్లలు ఉన్నారా? ముగ్గురు బాబులు. ముగ్గురు బాబులు. పేర్లేంటి? మణితేజ, చరణ్ తేజ, వరుణ్ తేజ. మణితేజ, చరణ్ తేజ, వరుణ్ తేజ. కామన్ గా తేజ అని పిలిస్తే ముగ్గురు వస్తారా? ఏం లేదు మేడం, ఏం లేదా? పెద్దవాడిని తేజు అని, చిన్నవాడిని చెర్రీ అని. ఓహో, ఇలా పెట్టుకున్నారా? బాగుందండి. ఒకసారి చూడండి. ముగ్గురు అబ్బాయిలు గోలగోల ఉంటుందా? ఉంటుంది మేడం. ఉంటుందా? వేద్దామా? వాటర్ యాడ్ ఆ జగ్లో ఉన్నాయి చూడండి. మంచి స్మెల్ వస్తుంది కదా ప్రశాంతి, వస్తుందా నీకు కూడా? మంచి చక్కగా మసాలా అంతా యాడ్ చేసేటప్పటికి అది కూడా డిఫరెంట్ గా అన్ని కలిపారు కదా, బాగుంది. మూత పెట్టేద్దామా? కొంచెం గట్టి పడాలి. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా? ఓకే. ఓకేనా? దగ్గర పడింది. యా, మంచి రంగు వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ కొంచెం వేడి నీటిలో నానబెట్టిన కుంకుమ పువ్వు. వేడి నీటిలో నానబెట్టుకోవాలి దాన్ని కొద్దిగా. రైట్ హ్యాండ్. తర్వాత లాస్ట్కి సాల్ట్. ఓకే. సో ఆ పౌడర్ లో ఏమి ఉప్పు వేసుకోలేదు కదా? ఏం వేసుకోలేదు. ఇప్పుడే సరిపడా ఉప్పు. ఓకే. కారం అయిపోయినా చక్కగా మంచి రంగు వచ్చింది, అంటే ఆ ఎండుమిరపకాయలు అవి ఉన్నాయి కదా. నైస్. సరిపోతుందండి. ఓకే. సో అయితే రోటీస్ లో బాగుంటుంది, లేదంటే ఇలా పలావుల్లో కానీ బిర్యానీ లాంటి వాటిలో బాగుంటుందా? ఓకే. ఓకే గీత గారు, కేసరి ఆలు కర్రీ రెడీ. టేస్ట్ చేసి ఎలాగో చెప్పండి. తప్పకుండా చెప్తాము. ఓకే, మరి వేడివేడిగా కేసరి ఆలు కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కేసరి ఆలు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, యాలకులు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఇంగువ, టొమాటో ప్యూరీ, పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరగా వేడి నీళ్లలో నానబెట్టిన కుంకుమ పువ్వు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కేసరి ఆలు కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ధనియాలతో చేసిన కషాయాన్ని కొద్దిగా మజ్జిగలో కలిపి తీసుకున్నట్లయితే ఎటువంటి కడుపు నొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. కేసరి ఆలు కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఓకే ప్రశాంతి, రెడీయా? నువ్వు రెడీ. నువ్వేం చేస్తావంట? మొక్కజొన్న గారెలు. మొక్కజొన్న గారెలు స్నాక్ ఐటమ్. స్నాక్. స్వీటా హాటా? స్వీట్ హాట్ రెండు మిక్స్ అయ్యి. అందులోనే ఎలా బాగుంటుందా? బాగుంటుంది. సేమ్ బెల్లం మిక్స్ అవుతుంది, కారం సాల్ట్ కూడా వేస్తాం. తీతీగా కారం కారంగా ఉంటాయా? చూద్దాం ఎలా ఉంటాయో. ఓకే, మొక్కజొన్న గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మొక్కజొన్న గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, బెల్లం తగినంత, కారం తగినంత, ఉప్పు తగినంత, శనగపిండి 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే ప్రశాంతి, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో అన్ని డైరెక్ట్ గా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవటమేనా? సో ఆయిల్ హీట్ చేసుకుందాం ఫస్ట్. సో ఈ మొక్కజొన్న గింజలు ఏంటంటే నానబెట్టి గ్రైండ్ చేసావా లేకపోతే? లేదు, మొక్కజొన్నని గింజలు ఒలిచి దాన్ని మిక్స్ డ్రైది కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నదాన్ని తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని. ఓకే. యాక్చువల్గా మొక్కజొన్నలు కూడా మనం జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే బాగా పలుచగా అయిపోద్ది ఒక్కొక్కసారి. అవును. దీంట్లో సరిపడా బెల్లం, సరిపడా కారం, అంత కారం చాలా చాలా. అదే అంటే స్వీట్ హాట్ కలిపి అన్నావు కదా, కాబట్టి కారం సరిపోద్దా అని డౌట్, అంతేనా? ఉప్పు తగినంత,
వేసుకొని కలుపుకోవాలి. ఓకే. శనగపిండి 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 ఓకే. ఇవి గ్యారెల్లా చేసుకోవడానికి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. ఆ పిండికి గట్టిగా రావడానికి సరిపడా శనగపిండి వాడుకోవాలి. ఓకే. ఫస్ట్ అది కలిపి నేను ఇది వేస్తాను. నీకు ఎంత ఇంకేదో మర్చిపోయినట్టున్నా ప్రశాంతి ఏదో మర్చిపోయాడు. బేకింగ్ సోడా. థ్యాంక్స్ సరిత. అంత ఫ్రెండ్స్ అయిపోయారు బాగా. బేకింగ్ సోడా చిటికెడు నేను వేస్తాను. ఇట్లా చిటికెడు చాలా. ఇప్పుడు ఇది వేద్దామా? కలుపు పడుతుంది. నీకు స్వీట్ హాట్ రెండు ఇష్టమా? రెండు ఇష్టం. సో రెండు కూడా విడివిడిగా తినడానికి బద్దకం వేసి ఇలాగా ఏమన్నా కలిపేసి తినేద్దామని ఇలా ట్రై చేసావా ఏంటి? ఒకరికి స్వీట్ ఇష్టం, ఒకరికి హాట్ ఇష్టం అన్నమాట. ఇది మీ మమ్మీ ఐడియానా? అయితే అమ్మమ్మ ఐడియా, మమ్మీ ఫాలో అయింది, ఇంకా నేను ఫాలో అవుతుంది ఇప్పుడు. ఓకే ఓకే. సో అయిపోయిందా పిండి? కలపడం అయిపోయింది. ఇప్పుడు గ్యారెల్లా వేసుకొని ఆయిల్లో వేసుకోవడం. చిన్న చిన్న గారెలు వేస్తున్నావా? ఓకే. నువ్వు ఒకదానివేనా ప్రశాంతి లేకపోతే? నేను మా చెల్లి ఇద్దరు. చెల్లి. మీ చెల్లి ఏం చేస్తుంది? చెల్లి ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్? నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా. జాబ్. ఓకే. ఒక 2 వేయాలి. అది వేసేయి. ఒక్కొక్కటి వేస్తూ చేస్తే నీకు కవర్ ఈజీగా ఉంటుంది. ఓకే. వంటలు చేస్తూ ఉంటావా? అప్పుడప్పుడు చేస్తుంటావు. ఓకే. ఓకే. సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు ప్రశాంతి? మా ఫాదర్ ఆర్టీసీ బస్ డ్రైవర్. ఓకే. అమ్మా హౌస్ వైఫ్. పేర్లు ఏంటి ఇద్దరివి? సుగుణ అండ్ శ్రీనివాస్. సుగుణ అండ్ శ్రీనివాస్. ఓకే. మమ్మీ డైలీ చూస్తూ ఉంటారు, నాకు కాలేజ్ కాబట్టి కుదరదు. అవునులే. సో ఇప్పుడు ఎలాగంటే హాలిడేస్ లో కూడా చక్కగా చూడొచ్చు కదా. ఇప్పుడు ఎలాగో నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంకా జాబ్ ట్రయల్స్ కదా. బీటెక్ అయిపోయింది. రీసెంట్ గా అయిపోయిందా? ఇది తీసేయచ్చా? నీట్ గా వేస్తున్నావు చక్కగా. గారెలు బాగా వేస్తావేంటి? మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటావా? అంటే కొంతమందికి ఆ షేప్స్ అవి సరిగ్గా రావు కదా. అవును, కొంచెం అలవాటు అయిపోయింది. వెరీ గుడ్. సో అయితే ఇప్పుడు మనం తింటుంటే చక్కగా అంటే ఈక్వల్ స్వీట్ అలాగే హాట్ ఉంటుందా? ఇలా అయితే స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు, హాట్ ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు. ఏదైనా ఒకటి ఇష్టం లేని వాళ్ళు తినాలంటే తినొద్దు, అంతేనా? అప్పుడు సాల్ట్ కూడా మిక్స్ అవుతుంది కదా, ఆల్ టేస్ట్ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఎవరైనా. సాల్ట్ కామన్ గా అన్నిట్లో మిక్స్ చేస్తాం కదా. ఇప్పుడు కొన్ని స్వీట్స్ లో కూడా చిటికెడు మనం ఉప్పు వేసుకుంటూ ఉంటాం కదా. సో కాబట్టి ఇష్టం అంటే రెండు ఇష్టం ఉన్న వాళ్ళు ఇది తినాలన్నమాట, స్వీట్ హాట్. ఒక్కొక్కటి ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోనే బెల్లం ఎక్కువ వేసి కారం లేకుండా చేసుకోవచ్చు, లేకపోతే కారం హాట్ గా కూడా తినొచ్చు. అండ్ ఇది హెల్దీ ఐటమ్ కూడా. చక్కగా డీప్ ఫ్రై చేసేస్తున్నాం, మంచి హెల్దీ ఐటమ్. మొక్కజొన్నలో ఫైబర్ ఉంటది కదా. మొక్కజొన్నలో ఫైబర్ ఉంటది, ఇందులో వేస్తే అంత పోద్ది. సో హెల్త్ గురించి మనకి ఎలాగో తర్వాత అరుణ గారు చెప్తారులే. టేస్ట్ గురించి మాట్లాడుకుందాం మనం, ఓకేనా? ఇంకేమి ఇష్టం నీకు? నాకు చికెన్. మీ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడైనా ఏమైనా చేసి పెట్టావా నువ్వు వంట? లేదు, హాస్టల్ కదా. హాస్టలా? నీకే వాళ్ళు చేసి పెడతారు, ఇంకా నువ్వేం చేసి పెడతావు? సో వేయించిన జీడిపప్పు. ఓకే.
గుమగుమలాడే మొక్కజొన్న గారెలు రెడీ. రెడీ. బాగుంది. ప్లేట్ కూడా చక్కగా నీట్ గా డెకరేట్ చేసావు. నైస్. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉన్నాయో ఇవి. ఓకే, మరి వేడివేడిగా మొక్కజొన్న గారెలు కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. మొక్కజొన్న గారెలు తయారు చేసే విధానం. ముందుగా మొక్కజొన్న గింజలు మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం, కారం, ఉప్పు, శనగపిండి, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లో వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న గారెలు రెడీ. మొక్కజొన్న గారెలు తయారీ విధానం చూసారు కదా. ఓకే, మరి రాజు గారు వచ్చేసారండి. ఇప్పుడు 2 ఐటమ్స్ టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో అండి వాళ్ళ విన్నర్ ఎవరో చెప్పేస్తారు. సో రాజు గారు, ఒకటేమో స్వీట్ హాట్ మిక్స్, ఒకటేమో ప్యూర్ గా హాట్. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? కొంచెం వెరైటీగా స్వీట్ హాట్ మిక్స్ చూద్దామా? ఓకే, మొక్కజొన్న గారెలు మీరు కూడా తీసుకుని. బానే ఉంది మిక్స్. మరీ ఎక్కువ స్వీట్ అవ్వలేదు, ఎక్కువ అలానే spicy కూడా స్పైసీ తెలియదు. అవ్వలేదు, మైల్డ్ గా ఉంది. ఓకే, సో నైస్. ఇప్పుడు కేసరి ఆలు కర్రీ టేస్ట్ చూద్దాం. బాగుందండి. చక్కగా ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ అనేది తెలుస్తోంది. అండ్ అలాగే టమాటో ప్యూరీ వేసిన దాని వల్ల కొద్దిగా పులుపు అండ్ ఆ మసాలా వల్ల ఘాటు బాగుంది. సో 2 టేస్ట్ వైజ్ గా చూసుకుంటే బాగానే ఉన్నాయి దేనికదే. కానీ మరి టెక్నికల్ గా ఏమేమన్నా చిన్న ఫాల్స్ కానీ ఏమైనా ఉంటే మీరే చెప్పాలి అండ్ విన్నర్ కూడా డిసైడ్ చేయాలి. తప్పకుండా. సో గారెల్లో కొంచెం హాట్, తర్వాత స్వీట్, కొంచెం వెరైటీగా ఉంది. సో కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి ఇంటికి గెస్ట్లో ఎవరైనా వచ్చినప్పుడు పార్టీస్లో కానీ సో కొంచెం డిఫరెంట్గా మనం అంటే ప్రజెంట్ చేయడానికి ఈ డిష్ బాగుంటుంది. అలాగే మనకి ఈ కేసరి ఆలులో మసాలా ఫ్లేవర్స్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది కొద్దిగా. ఎందుకంటే మన కేసరి అనేది కొంచెం ఘాట్ ఎక్కువైతే అంతగా దాని ఫ్లేవర్ మనం ఇదిగా చేయలేము. మిగతాదంతా బాగుందండి. సో ఐడియా కూడా బాగుంది మీరు కేసరి వేసి చేయడం. ఈరోజు రెండిట్లోకి కేసరి ఆలు. ఓకే, సో టేస్టీగా ఉంది అండ్ అంటే ఒక కొత్త ఫ్లేవర్ కదా ఆలూలు అనేది. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. ఇది ఇవాళ ఊరించే వంట విన్నర్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. ఓకే, యూర్ వెల్కమ్. ప్రశాంతిలో వచ్చేసి ప్రశాంతి, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. సో బాగా చేసావు అటెంప్ట్ అయితే. ఎంతైనా కొంచెం ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, కొంచెం టేస్టీగా చేసేసారు. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని. ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. రుచికరమైన వంటల్ని చూసారు కదా. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బెండకాయలు, దొండకాయలు లాంటి వాటితో ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసినట్లయితే అవి నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. ఓకే, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లోని పోషక విలువలు ఏంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటల్లో చూసిన చెన్నా వెజ్ పలావ్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్గా మన వంటకాలన్నీ కూడా పరిశీలించి చూడండి. ఏ రీజన్కైనా అంటే ఏ ప్రాంతానికి చెందిన వారికైనా మన ట్రెడిషనల్ వంటకాలు కనుక మనం కొద్దిగా చూస్తే అందులో కొంత బ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే అన్నం అంటే పప్పుతో పాటు తినాలి, పప్పు కాకుండా కాయగూరలు ఒకటి ఉండాలి, లేకపోతే పెరుగన్నం తినాలి. ఇలా అంటే రోటీ అయితే జొన్న రొట్టెలు అయితే దీంతో తినాలి, చపాతీ అయితే దాంతో తినాలి అని కరెక్ట్గా దానికి తగినట్టుగా మ్యాచ్ చేసి ఆల్రెడీ వాళ్ళు రీసెర్చ్ చేసి మ్యాచ్ చేసి ఉంచేశారు. ఇప్పుడు మనం ఏంటంటే కొత్తగా ఈ బిర్యానీలు, ఈ పలావులు, ఈ వంటకాలన్నీ కూడా వచ్చేసి మనకు చాలా రుచికరంగా కూడా ఉంటున్నాయి, డౌట్ లేదు. దాని మీద మనకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. కానీ మీరు మన మామూలుగా వండుకునే అన్నం, కూర, పప్పులో ఉన్న తేడాకు దీనికి ఏంటి పెద్ద తేడా అంటే కార్బోహైడ్రేట్, వెజిటబుల్స్లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.
కాకపోతే పలావ్లో జనరల్గానే మనకు ప్రోటీన్ కొరత అనేది ఉంటుంది. సో ఆ ప్రోటీన్ కొరతని మనం ఈ కాబూలీ శనగల మూలంగా చక్కగా నివర్తి చేసేస్తున్నాం. చాలా బాగుందండి కాంబినేషన్, ఐడియల్గా ఉంది. ఇలా చేసుకుంటే దీనికి నంజుకోవడానికి కూడా మనకి ఏది అవసరం లేదు. అంటే టేస్ట్ కోసం చెప్పట్లేదు నేను, పోషక విలువల పరంగా చూస్తే మనకి ఇందులోనే మన బాడీకి కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా అందే విధంగా నీట్గా చాలా బాగుంది. సో చాలా బాగుందండి చెన్నా వెజ్ పలావ్. ఇక మధురంలో చూసిన బెల్లం కాజాలు, బెల్లం ఉపయోగించారు ఓకే, కానీ డీప్ ఫ్రైడ్ ఐటెం. మనం ఎప్పుడైతే నూనెలో అలా ముంచేసి ఒక ఐటెంని తీస్తూ ఉంటామో డెఫినెట్గా అందులో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అసలు ఫ్రిడ్జ్లోనే పెట్టకండి, ఎక్కువసేపు చేంజెస్ క్రియేట్ అవుతాయి, బయట ఉంచినా చాలాసేపు ఉంచినా చేంజ్ అవుతాయి అనేటప్పుడు డీప్ ఫ్రైడ్ ఐటెంలో ఎన్ని మార్పులు ఉంటాయో మీరే ఊహించుకోండి. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్కి రీచ్ అయిపోయి, అంటే 180 degrees ఫారెన్హైట్కి ఆ వేడి నూనె రీచ్ అయ్యాక తర్వాత అందులో మనం ఏదైనా ఒక పదార్థాన్ని కాల్చి చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ టెంపరేచర్లోకి చాలా చేంజెస్ గురి అవుతూ ఉంటుంది. ఈ చేంజెస్ అన్నీ కూడా మన బాడీకి మంచి చేంజెస్ కావు. దీని మూలంగా ఏమవుతుందంటే విషపూరిత పదార్థాలు అంటే టాక్సిన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి డేంజరస్ అని చెప్తూ ఉంటాము. క్యాన్సర్ పెరగడానికి గల కారణం మన లైఫ్ స్టైల్ డిజీజెసే, అంటే జీవన శైలి విధానంలోని మార్పులే కారణం. ఆ మార్పుల్లో ఒక మార్పు ఈ ఆహార పద్ధతులు. అంటే రోజు కూడా ఇలాంటివి తినడం, బాగా అంటే ప్రతి పూట కూడా అప్పడాలను లేకపోతే ఇలాంటి వడలను ఇలాంటి స్వీట్స్ కాజాలను అలాంటివి మనం తినడం మూలాన మనకి ప్రాబ్లం వస్తుంది. అల్టిమేట్గా చెప్పే పాయింట్ ఒకటే, చాలా తక్కువ తీసుకోవాలి, రేర్గా తీసుకోవాలి. ఇక ఊరించే వంటలో కూడా మీరు ఒక డీప్ ఫ్రైడ్ ఐటెం చూశారు, అంటే మొక్కజొన్న గారెలు. అది స్వీట్, ఇది డీప్ ఫ్రైడ్ ఐటెం. సో జాగ్రత్తగా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదండి. డెఫినెట్గా దీని గురించి మనం లెక్క ఉంచుకోవాలి. అంటే ఈరోజు నేను తిన్నాను కదా, ఒక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చేయాలి, తర్వాత తీసుకోవాలి అనే సెన్స్ మనకు ఉండాలి. సో డెఫినెట్గా ఇలాంటివి నోట్ చేసుకోండి, కానీ రేర్గా తీసుకుంటే మంచిది. ఇక నెక్స్ట్ మీరు చూసిన కేసరి ఆలూ కర్రీ, ఇది బాగుందండి. అంటే ఫుడ్ కలర్స్ అనేవి ఇప్పుడు బాగా వచ్చేసాయి. కొంతమందికి ఏంటంటే చూడగానే, అది కూడా మీరు బయట నాన్ వెజ్ చూసారనుకోండి, వాళ్ళు వండే విధానం చూస్తే ఆ కలర్ కానీ ఎర్రగా అలా నాకు అనిపిస్తుంది. అది న్యాచురల్ కలర్ కాదు, బట్ అది చూడటానికి తినడానికి టేస్టీగా అనిపించాలని చెప్పేసి ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తూ ఉంటాం. ఆ ఫుడ్ కలర్స్ మూలంగా ఏంటంటే అవి కెమికల్స్. ఏదైనా కెమికల్ అనేది మన బాడీలో చేరిందనుకోండి, అది ఏ విధంగా చేరినా కూడా మనకు చాలా డేంజరస్. సో అది అస్సలు మనకు మంచిది కాదండి. అవి కూడా ఏంటంటే ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు, FDA అప్రూవ్డ్ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్డ్ కలర్స్ వాడాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. అసలు ఫుడ్ కలర్స్ మానేస్తే బెటర్. కెమికల్స్ ఎంత తగ్గించుకుంటే ఏమవుతుందంటే ఈ కెమికల్స్ మన బాడీలో ఉన్న సెల్స్ని డైరెక్ట్గా అటాక్ చేస్తాయి. సో అవి తగ్గించుకుంటేనే మంచిది. సో మనకు ఆప్షన్ ఏంటి? ఓకే, కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది, అది అందరికీ తెలుసు, అండ్ అన్ని రకాల సెన్సెస్ కూడా ప్లీజ్ అవ్వాలి. సో ఆప్షన్ ఏంటి అని చూస్తే ఈ కేసరిని, ఇలాంటి కేసరి కానివ్వండి, లేకపోతే ఇలాగే టర్మరిక్ కానివ్వండి, ఇవన్నీ న్యాచురల్ కలర్స్, పసుపు. సో ఇవి వాడుకుంటూ మనం ఏదైనా ఈ ఆలు కానీ ఏదైనా బంగాళదుంప కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇవాళ రెసిపీ పరంగా మనం చూసుకున్న వంటకాల్లో ఏది మంచిదంటే అన్డౌటెడ్లీ మనం చూసిన చెన్నా వెజ్ పలావ్ చాలా బాగుందండి. పలావ్ బిర్యానీలో లోపం ఏంటో చెప్పాను, ఏం చేస్తే అది నివర్తి అవుతుంది, అది ఎంత బాగుంటుంది అనేది కూడా మనకు తెలిసిపోయింది. కాబట్టి చెన్నా వెజ్ పలావ్ తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మీరు మరో మంచి రెసిపీ నోట్ చేసుకోవాల్సిన రెసిపీ ఏంటంటే కేసరి ఆలూ కర్రీ, అది కూడా చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఇవి రెండు కాంబినేషన్ కూడా కదా బాగుంటుంది, ఈ పలావు ఈ ఫ్రై, ఈ రెండు నోట్ చేసుకోండి. మిగిలిన రెండు అంటే బెల్లం కాజాల కంటే కూడా మొక్కజొన్న గారెలు పర్వాలేదండి, ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఈ 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. మీకు ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీరు ప్రేక్షకులకు ఏదైతే వంటని చేసి చూపించాలి అనుకుంటున్నారో ఆ వంటని మాకు లెటర్ ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ రాసి పంపించండి, ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసి చూపించిన వంటలు అండ్ అలాగే మన పార్టిసిపెంట్స్ ఇద్దరు చేసిన వంటలు కూడా చాలా సింపుల్ రెసిపీస్ కానీ చక్కగా టేస్టీగా ఉన్నాయి అన్ని కూడా. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి.
ఓకే, మరి చూసారు కదండి ఇవాళ మన వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు ఖచ్చితంగా రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బై. బాయ్.